ఆరోగ్యమైన అనారోగ్యమైన తల్లి నుంచే బిడ్డకు సంక్రమిస్తుంది. గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలి అంటే తల్లి కూడా తన ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవాలి. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసం గర్భం దాల్చినప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో పాటు అన్ని పోషక విలువలతో కూడిన సమతుల ఆహారాన్ని తీసుకోవాలని చెబుతారు పోషకాహార నిపుణులు. గర్భంతో ఉన్నప్పుడు రోజువారీ ఆహారం ఎలా ఉండాలో, ఏం తినాలో, ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ అనగానే అదొక డిసీజ్ లాగా చాలామంది చూస్తుంటారు. బట్ ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్ అన్నమాట. సో మనము ఎంత హెల్దీ డైట్ అనేది తీసుకుంటామో మన ప్రెగ్నెన్సీ మదర్కి అండ్ బేబీకి కూడా ఫీటస్ గ్రోత్కి కూడా చాలా వరకు మనకు హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. సో 3 డిఫరెంట్ స్టేజెస్లో మనకు ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 months, ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో డిఫరెంట్ స్టేజెస్లో మనకు డిఫరెంట్ గ్రోత్ అనేది, బేబీ గ్రోత్ అనేది అండ్ మదర్లో కూడా చేంజెస్ ఉంటాయి. కాబట్టి ఈ స్టేజెస్లో కనుక మనము ఆ గ్రోత్ని తగ్గట్టు మనము ఫుడ్ ఆర్ న్యూట్రియంట్స్ కనుక ఇంక్లూడ్ చేసుకుంటే బేబీ గ్రోత్తో పాటు ఈవెన్ మదర్ హెల్త్ అండ్ మదర్ ఎనర్జీ లెవెల్స్ కూడా మనం చాలా వరకు జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఎలా అంటే ప్రోటీన్ అనేది ప్రతి ఒక్క స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్లో మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. ప్రోటీన్ అనగానే నాన్ వెజిటేరియన్ ఉన్న వాళ్ళైతే ఎగ్స్, చికెన్, ఫిష్ ఇలాంటివి తీసుకోవచ్చు. పాల పదార్థాల్లో కూడా మనకు ప్రోటీన్ ఉంటుంది. వెజిటేరియన్స్కి అయితే పప్పులు కానివ్వండి, చిరుధాన్యాలు కానివ్వండి, అంటే మిల్లెట్స్ ఆర్ హోల్ గ్రెయిన్స్, లేదు అంటే ఈవెన్ పప్పులు, పెసర్లు, శనగలు, బొబ్బర్లు ఇలాంటివి అయితే మనకు మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది. హోల్ గ్రెయిన్స్ అండ్ హోల్ గ్రామ్ పల్సెస్ అంటే ఏదైతే చిరుధాన్యాలు ఉంటాయో అందులో మనకు ప్రోటీన్తో పాటు మైక్రో న్యూట్రియంట్స్ కూడా చాలా మంచి కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మైక్రో న్యూట్రియంట్స్ కూడా మనం కవరప్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్గా ఫస్ట్ 3 monthsలో ఏంటంటే ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా తీసుకోవడము ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఫోలిక్ యాసిడ్ అంటే మనకు ఆకుకూరల్లో ఉంటుంది. సో రెగ్యులర్ బేసిస్లో కనుక ఆకుకూరలు ఇంక్లూడ్ చేసుకుంటే బేబీది నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. అండ్ సెకండ్ ట్రైమిస్టర్లో వచ్చేసి బేబీది ఆర్గన్ డెవలప్మెంట్స్ ఉంటాయి. కాబట్టి మంచి వైటమిన్ అండ్ మినరల్ గల మనము ఆహారము తీసుకుంటే కనుక బేబీ గ్రోత్, ఎస్పెషలీ ది ఆర్గన్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ 3 monthsలో బేబీ వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి ఇందులో కూడా మనం మంచి ప్రోటీన్తో పాటు మంచి క్యాలరీస్ ఉన్నగల ఫుడ్స్ తీసుకుంటే కనుక ఓవరాల్గా మదర్కు కూడా ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫీటల్ డెవలప్మెంట్ కూడా ప్రాపర్గా జరుగుతుంది.